వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అయ్యి ఉండి వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో ఏదైనా ఉందంటే, డీజీపీ గారు ఈ పోలీసు నోటిఫికేషన్ గురించి నిన్న సాక్షి టీవీలో లైవ్లో మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ చాలామంది అది అప్డేట్ అని చెప్తూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. తాత్కాలికంగా ఒక విలేకరి అడిగినటువంటి వారాంతపు సెలవులకు సంబంధించినటువంటి క్వశ్చన్ మీద డీజీపీ గారు ఆన్సర్ ఇస్తూ ఆయన ఈ యొక్క నోటిఫికేషన్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. దాంట్లో కూడా ఎస్ఐ విషయం వచ్చేసరికి హైకోర్టు కేసులు అవన్నీ అయిపోయాయి. ప్రస్తుతము ఎంపికైనటువంటి అభ్యర్థులను ట్రైనింగ్ పంపే యోచనలో ఉన్నట్టు చెబుతూ, కానిస్టేబుల్ మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు దిగితే కానీ ఈవెంట్స్ మీద తదుపరి కార్యాచరణ గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది తప్ప, ఈవెంట్స్ పలానా డేట్న పెడతామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అనేది జరగలేదు. నెక్స్ట్ కనుక చూసుకుంటే, మరి కానిస్టేబుల్ ఈ యొక్క ఈవెంట్స్ ఒకవేళ జనవరి 23వ తారీఖు సుప్రీంకోర్టులో ఆ కేసు ఒకవేళ ఆ రోజే కనుక తీర్పు కనుక వచ్చిన, లేదా హోంగార్డులు ఒకవేళ వెనక్కి తీసేసుకున్న, ఉండేది కేవలం ఫిబ్రవరికి ఒక ఇదే ఒక వారమో 2 వారాలు ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ శాఖ వారు సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేటివి జరగకుండా. సో బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా, అలాగే ఎన్నిక విధులలో మన యొక్క పోలీసులు డెఫినెట్గా పాల్గొనాల్సి వస్తుంది. మరి ఇలాంటి టైంలో మరి కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుతాయా అనేది ఒక పెద్ద ప్రశ్నే. మరి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది డెఫినెట్గా కానిస్టేబుల్కి వచ్చేసరికి ఈవెంట్స్కి ప్రధాన అడ్డంకి. అంటే ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు తేలినప్పటికి కూడా ఈ ఎన్నికల నిర్వహణ ఆ టైంలోనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈవెంట్స్ కూడా దాదాపుగా ఉండకపోవచ్చు అనేది నా ఊహ మాత్రమే. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయం మేరకు మనము మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఎస్ఏ నోటిఫికేషను ఉండాలని చెప్పేసి నిరుద్యోగ మిత్రులందరూ కూడా కోరుకుంటున్నారు. అదే నేను కూడా కోరుకుంటున్నా. డెఫినెట్గా ఇంకొక ఎస్ఏ నోటిఫికేషన్ కనుక ఇచ్చి నిరుద్యోగులను కనుక ఆదుకుంటే అది చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం కూడా. మరి ఇంకొక ఎస్ఏ నోటిఫికేషన్ కనుక విడుదలయ్యే ఛాన్స్ ఉందా అంటే అది ప్రభుత్వ నిర్ణయమే. ప్రభుత్వం కనుక ఈ యొక్క నిరుద్యోగుల బాధలను కనుక అర్థం చేసుకొని ఎటువంటి కోర్టు కేసులకు తావివ్వకుండా 3 నెలల్లో కంప్లీట్ చేసినా కానీ చాలు, ఇంకొక ఎస్ఏ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం మా యొక్క నిరుద్యోగులు మహదానందపడిపోతాం సార్. దయచేసి ఈ వీడియోలో ఎటువంటి లోటుపాట్లు లేవని చెప్పేసి భావిస్తున్నా. దయచేసి ఇంకో నోటిఫికేషన్ రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.